మంచిది ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈ సమయంలో లేఖన భాగంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9-10 లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేను ఏమైనానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. చాలు. హల్లెలూయా. పౌలు గారు దేవుడు చూపించిన ప్రేమని, కృపని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ విషయాన్ని కొరింథీలో ఉన్న దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సమయమందు మనల్ని కూడా, లేదా మనకి కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కృప. హల్లెలూయా. దేవుని కృపాట ఆయనకి తోడుగా ఉంది. అది నిష్ప్రయోజనము కాలేదు. ఆ కృపను బట్టి దేవుని రాజ్య సువార్తకై, విస్తరణకై నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని కృప. ఆయన అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. హల్లెలూయా. అంతకుముందు ఆయనకి చాలా యోగ్యతలు ఉన్నాయి. గమలీయేలు పాదముల దగ్గర పౌలు గారు అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. సౌలుగా ఉండి ఆ నేర్చుకున్న దాన్ని బట్టి దేవుని బిడ్డలను ఎంతగానో ఇబ్బందికి గురి చేసిన వాడు ఆయన. హల్లెలూయా. క్రైస్తవ సమాజానికి ఆయన యోగ్యుడిగా లేడు. దేవుని బిడ్డల ఒక ముళ్ళులాగా ఉన్న పరిస్థితులలో ఆయనకు యోగ్యత ఎంత మాత్రమును లేదు, అర్హత ఎంత మాత్రముగా లేనప్పటికీ దేవుడు యేసు ప్రభు వారు ఈ పౌలు గారిని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ప్రేమకి, కృపకి పాత్రుడిగా చేశాడు. హల్లెలూయా. కృపను వివరించే అంతగా ఈ పౌలు గారిని యేసు ప్రభు వారు బలపరిచి నడిపించారు. ప్రియులారా, ఆ విషయాన్ని ఈ పౌలు గారి జ్ఞాపకం చేసుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేసిన ప్రతి మేలుని, ఉపకారమును మనము మరువక, విడవక జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన ఎడల విస్తరింపజేస్తున్న అపారమైన కృపను నిష్ప్రయోజనం ఎంత కూడా మనం చేయకూడదు పిల్లారా. హల్లెలూయా. ఈ పౌలు గారు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మొదటి తిమోతి పత్రిక 1:12 ఉన్నప్పుడు మొదట ఆయన స్థితి ఏంటిది, ఇప్పుడు ఆయన స్థితి ఎలాగ ఉన్నది. ఒకప్పుడు ఆయన దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నప్పుడు దేవుడు తన పరిచర్యకు నమ్మకమైన వానిగా అపోస్తలుడైన పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు తిట్టేవాడు, ఒకప్పుడు కొట్టేవాడు, ఒకప్పుడు బాధపరిచేవాడు, ఒకప్పుడు గాయాలు చేసేవాడు ఈ పౌలు గారు. ఎప్పుడైతే నేను దేవుని కృపలో ఉండి అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉంటున్నాను, దానికి కారణం ఏంటంటే అది దేవుని కృపయే, అది దేవుని ప్రేమయే. ప్రజల దృష్టిలో నన్ను ఎంతగానో అసహించుకున్న పరిస్థితి, ప్రజలు నన్ను చూసినప్పుడు భయపడిన వారు, కానీ ఇప్పుడు ఆ ప్రజల ఎదుటనే దేవుని యొక్క సువార్తను పంచుకోవడానికి యోగ్యత లేని నన్ను, హల్లెలూయా, ధర్మశాస్త్రము నన్ను యోగ్యునిగా చేసి క్రీస్తుని అనుసరించిన వాడిని హింసించేటట్లుగా చేస్తే దేవుడు తన కృపనిచ్చి
తన యొక్క సువార్తను పంచుకోవడానికి పౌలు గారికి దేవుని కృప సహాయం చేసిందని పౌలు గారు మాట్లాడుతున్నారు పిల్లలు. హల్లెలూయా. అంటే ఈ పాత నిబంధన కాలంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి అనేకులను దేవుణ్ణి అనగా యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారందరినీ ఏం చేశాడు? ఆయన హింసించాడు. గమలీయేలు దాన్ని గుర్తించి వీడైతేనే కరెక్ట్ అని సంఘాల మీదకి, క్రైస్తవుల మీదకి ఉసుగొల్పినప్పుడు దేవుడు అద్భుత రీతిగా పౌలు గారిని మార్చి అదే పౌలుని కృపనిచ్చి అనేకులకు స్వార్థ ప్రకటించి ఒక అపోస్తులుగా దేవుడు తీర్చిదిద్దాడు పిల్లలు. హల్లెలూయా. అందుకే ఈ పౌలు గారు దేవుని కృపను మర్చిపోవడం లేదు. హల్లెలూయా. దేవుని ప్రేమను మర్చిపోవడం లేదు. పూర్వము నేను ఎలాగ ఉన్నానో ఇప్పుడైతే దేవుని కృప వల్ల నేను ఇది అయ్యున్నాను అంటున్నాడు. పూర్వము నేను దూషకుణ్ణి, పూర్వము నేను హింసకుణ్ణి, పూర్వము నేను అబద్ధికుణ్ణి. హల్లెలూయా. కానీ ఇప్పుడైతే దేవుని కృపను బట్టి నేను అపోస్తులను, నేను దేవుని సేవకుడును, దేవుని పని కోసం ప్రయాసపడే ఒక అపోస్తులుగా దేవుడు నన్ను సిద్ధపరిచాడని పౌలు గారు తన సాక్ష్యాన్ని చెప్పుకున్నారు ప్రియులారా. హల్లెలూయా. మరి నీ జీవితంలో చేసిన కార్యాలని నువ్వెంతవరకు చెప్పుకొని ప్రభునందు ఆనందిస్తూ ఉన్నావు, ప్రభుకి కృతజ్ఞై ఉంటున్నావు? ఈయన ప్రతి సమయమందును సమయం దొరికినప్పుడల్లా దేవుని బిడ్డలతో దేవుడు ఆయన పట్ల చేసిన ఆ కృపను ఆయన ఎంతగానో వివరిస్తూ అనేకులను దేవుని కృపకు పాత్రులయ్యేటట్లుగా దేవుడు ఈ పౌలు గారు చేస్తూ వచ్చాడు పిల్లలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక అర్హత లేకుండాను దేవుడు మనల్ని అర్హులుగా చేశాడు. దేవుడు తన పరిశుద్ధాలయములో ప్రవేశమిచ్చి దేవుడు మనల్ని దేవుని ఆరాధించే బిడ్డలుగా చేస్తూ ఉన్నాడు. పూర్వం మీరు ఎలాగ ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడున్న పరిస్థితులు ఏంటి, అప్పుడున్న స్థితి ఏంటిది, అప్పుడు మన ఇండ్లు ఎలాగ ఉండే, మన వస్త్రాలు ఎలాగ ఉండే, ఇప్పుడు ఎలాంటి ఇండ్లలో ఉంటున్నాం, ఎలాంటి వస్త్రాలు మనం ధరిస్తున్నాం, అప్పుడు ఎలాంటి తిండి మనం తిన్నాం, ఇప్పుడు ఎలాంటి తిండి మనం తింటున్నాం, ఎలాంటి స్థితిలో మనం కూర్చుని ఉన్నామో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. హల్లెలూయా. మీరందరూ కూడా గమనిస్తున్నారు అనుకుంటున్నాను నేను. మీరు గమనిస్తే మీ స్వరం పెరిగి మీరు ఎంతగానో ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. హల్లెలూయా, స్తోత్రాలు చెప్తారు. హల్లెలూయా. ఒకప్పుడు ఎలాగ ఉండే మన పరిస్థితులు ఇప్పుడు ఎలాగ ఉన్నాయి జ్ఞాపకం చేసుకోనండి. ఒకప్పుడు పాపులము, దౌర్భాగ్యులము, ఒకప్పుడు మనుషులు సీదరించుకునేటట్లుగా ఉన్న మనము ఇప్పుడు దేవుడు ఒక ఘనతను, ఒక మహిమను, ఒక స్థితిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. అది ఎవరికి వారిగా వ్యక్తిగతంగా దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ ఆరాధనలో ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి మనం ప్రభువుని మనం స్తుతించాలి. ఈ పౌలు గారు కూడా వ్యక్తిగతంగా తను తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అర్హత లేని పౌలు గారిని దేవుడు అపోస్తులుగా ఒక అర్హతనిచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలాగిచ్చాడు మరి? ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తున్న వారిని చంపాలని, దూషించాలని, ఆటంకపరచాలని, హింసించాలని, శిరసాల్లో వేయించాలని అలాగా ఉన్న ఈ పౌలు గారిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే ప్రజలకు వాక్యము, సువార్త బోధించే ఒక అర్హతను, అపోస్తులనే పదవిని దేవుడు అనుగ్రహించాడు పిల్లలు. హల్లెలూయా. నిజానికి ఆయన యోగ్యుడా మరి చెప్పండి? మనమైతే లోకులమైతే ఈయన డిస్క్వాలిఫైడ్, ఈయన అర్హుడు కాదు అని మనము తీర్పు తీర్చేవారు. హల్లెలూయా. ఈయన చాలా అబద్ధాలు ఆడతాడు, ఈయన నా ప్రార్థన చేసేదని మనం చీదరించుకుంటాం. ఈయన ఇలాగా ఇబ్బంది పెట్టేవాడు, ఈయన ఎంత మాత్రమునో అర్హుడు కాదు మందిరానికి రావడానికని చాలామంది లోకంలో ఉన్నవారు అనుకుంటారు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రభువు అలాగ అనుకోలేదు పౌలు గారిని. హల్లెలూయా.
పౌలు గారిలో దేవుడు ఒక అపోస్తుల్ని చూశాడు. గమలీయేలు ఏం చేశాడో తెలుసా? గమలీయేలు ఏం చూశాడో తెలుసా? ఈ సౌలు దేవుని యేసు ప్రభుని వెంబడించేవాడిని గాయపరిచేవాడుగా ఉండాలి వీడు, ఆటంకపరిచేవాడుగా ఉండాలి వీడు అని గమలీయేలు చూస్తే, యేసు ప్రభు మాత్రము ఒక అపోస్తులుగా చూసి అనేక సాక్షిగా ఉండి నా కొరకు అనేకమైన ఆత్మల్ని సంపాదిస్తూ అనేక సంఘాలను కట్టే ఒక అపోస్తులుగా దేవుడు ఆయన చూశాడు. పిల్లారా, హల్లెలూయా. అది దేవుని కృప. మనుషులేమో ద్వేషిస్తారు, స్వార్థపూరితము లేదా స్వార్థాన్ని చూపిస్తారు, కానీ దేవుడైతే ప్రేమ కృపను చూపించేవాడు. ఆ ప్రేమకి కృపకి మనము తల ఒగ్గినట్లయితే దేవుడు అద్భుత రీతిగా ప్రభు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్హుని చేసేదే ప్రేమ. హల్లెలూయా. అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే దేవుని కృప. కృప ఎలాగ వచ్చింది? దేవుని ప్రేమలో నుండి వచ్చింది. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించకపోతే యేసుక్రీస్తు లేరు. యేసుక్రీస్తు ద్వారా కృప అనేది మనకు విస్తరించబడదు. హల్లెలూయా. దూరమైన నిన్ను నన్ను తన ప్రజలందరినీ మళ్ళీ చేరదీయాలని దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమలో ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక ద్వారానే క్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా, క్రీస్తు ద్వారా కృపంతా కూడా విస్తరించింది. పాపం ఎక్కడ ఉందో అక్కడ అధికమైన కృప విస్తరించడం ద్వారా మనం అందరము దానిలో బ్రతికి ఉన్నాము. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ కృపను వ్యర్థము చేయకూడదు. అర్హులని అనర్హులని అర్హులుగా చేస్తుంది కృప. నిజానికి మనం ప్రార్థించడానికి మనం అర్హులం కాదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టడానికి కానీ చదవడానికి కానీ అర్హులము కాదు. అంత ఘోర పాపులమైన మనల్ని దేవుడు తన కృపకి పాత్రులుగా చేశాడు. అందరము స్తోత్రాలు చెల్లిస్తూ చప్పలు కూడా ఒకసారి మహిమపరుస్తాము. హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇచ్చించావు, నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, నీ కృపయే. ఆమేన్, హల్లెలూయా. కృపయే ఉన్నాను, నీ కృపయే. దేవుని కృపను జ్ఞాపకం చేసుకుందాం. కృపయే ఉన్నానంటే కృపయే. ప్రభుని కనపరుస్తాం మరొకసారి. హల్లెలూయా. దేవుని కృప ఏం చేస్తుందంట? అనర్హులను అర్హులుగా చేస్తుంది. యోగ్యత లేని వారిని హెచ్చిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అర్హత లేకున్నా ప్రేమిస్తుంది, కృప చూపిస్తుంది. మనకి ఏమి అర్హత ఉందని దేవుడు మనల్ని పరిశుద్ధాలయములో నిలబెట్టాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనలో ఏముందని ప్రభు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ సమయమందు దేవుని మీద మనసు నిలపాలి. దేవుడు చూపించిన కృప మీద, ప్రేమ మీద మనసు నిలపాలి ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యోగ్యుడు కాడు, అర్హుడు కాదు. హల్లెలూయా. లోకాశలో పడి తప్పిపోయిన పరిస్థితి, లోకము ఆయన ఆవరించినప్పుడు, లోకాశలు ఆయన బలవంతం చేసినప్పుడు, తండ్రితో తగు పెట్టుకొని ఆస్తి అంతా కూడా పంచుకొని పోయిన ఒక ఆ యవనస్తుని సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
హల్లెలూయా. తన తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11 నుంచి ఉన్న లేఖన భాగాలు మనం చూడవచ్చు ప్రియులారా. అంతా కూడా పంచుకొని పోయిన పరిస్థితి. లోకము ఏమైపోయింది? ఆయనను ఆకర్షించింది. లోకము తనని ఈడ్చుకొని పోయింది. అల్లరితనం తన చుట్టంతా కూడా చేరింది. ఏది చేస్తానని ఒంటరిగా వెళ్ళాడు. తండ్రి ప్రేమను తెంచుకొని వెళ్ళిపోయినాడు. నాకేంటి, నేను ఏదైనా చేయగలనని అనుకోని వెళ్ళి, నేను ఏదైనా సాధిస్తానని వెళ్ళి అన్ని విషయాల్లో ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అన్ని పరిస్థితులలో, అన్ని వ్యాపారాల్లో, అన్ని పనులలో ఓడిపోయినప్పుడు, బ్రతుకంతా కూడా ఏలనగా మారిపోయినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, మనుషులు కాదు ఆయన ఏలన చేసింది, పందులు ఏలన చేశాయని. హల్లెలూయా. ఏం చేశాయి? పందులు ఈ ఆకలికి భరించలేక పందుల దగ్గర ఉన్నప్పుడు, పందులు పెట్టే ఆహారము తినే సమయానికి పందులు వచ్చి ఆయనను చూసినప్పుడు, ఆయన మూతి మీద కొట్టినప్పుడు, పందులు ఆయన ఏలన చేసినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, లోకం ఆయన పట్టించుకున్నప్పుడు దేవుని ప్రేమ అతన్ని చూసింది ప్రియులారా. హల్లెలూయా. అతనికి బుద్ధి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో లేదా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్న పరిస్థితి. లోకం ఏలన చేసింది, లోకము ఆయనను దూషించింది, అసూయపడ్డది. అలాంటి సమయంలో మళ్ళీ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. పందులను కాయుటకు కూడా అయోగ్యుడు అతడు. పందులను మేపుటకు కూడా అర్హుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన ఆలోచన చేస్తున్నాడు, నా తండ్రి ఇంటిలో నేను ఒక కూలివానిలాగా, ఒక దాసుడిగా, ఒక పనివాడిగా నేను ఉంటానని ఒక తీర్మానం చేసుకున్నాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు తనకు కృపనిచ్చాడు, ఆ కృపనంతా కూడా వ్యర్థం చేసుకున్నాడు. మళ్ళీ పడిపోయిన వాడు లేచి నిలబడి, నేను ఇప్పుడు కుమారుడు కాదు కానీ నేను దాసునిగా ఉంటాను, ఒక పనివాడిగా ఉంటానన్నప్పుడు దేవుడు అంతకంటే రెట్టింపు కృపను చూపించాడు పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ కుమారుడిగా ఉండడానికి అర్హుడు కాదు, కానీ దేవుడు ఏం చేశాడు? కుమారుడిగా ఉండడానికి అర్హతనిచ్చి దేవుడు అతన్ని ప్రేమించాడు పిల్లారా. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? హల్లెలూయా. పందులు ఆయన అసహించుకున్నాయి, లోకం అతన్ని అసహించుకుంది. నా బ్రతుకు, నా జీవితం ఇలాగా ఏలన పాలైపోయింది అని అతడు ఎంతగానో దుఃఖిస్తూ వేదన పడుతూ, హల్లెలూయా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని, తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హల్లెలూయా, దేవుడు అద్భుతముగా అతన్ని ప్రేమించాడు పిల్లారా. కృప చూపించాడు. హల్లెలూయా. అర్హత లేని అతన్ని ఎంతగానో ప్రేమించి మళ్ళీ కుమారుడిగా స్వీకరించాడు పిల్లారా. కుమారుడు అగుటకు అన్ని యోగ్యతలు మళ్ళీ తండ్రి అతనికి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో, నా జీవితంలో, మన పరిస్థితులు అలాగనే ఉండవచ్చు. అందరూ చీదరించుకున్న పరిస్థితి కావచ్చు, అందరూ ఏలన చేసిన పరిస్థితులు కావచ్చు. అయినప్పటికీ ఇంకా దేవుడు మన మీద కృపను చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు మనల్ని ప్రేమించేవాడు. కానీ లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకము మన లోపాలను బట్టి మన ఎత్తి చూపించి ఏలన చేస్తుంది, తిరస్కరిస్తుంది. కానీ దేవుడు మాత్రము కృప చూపించేవాడు అంటున్నాడు. ఆ లోపాలన్నీ కూడా సరిచేసి వాళ్ళకు తన ఇష్టమైన బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా ఆ దేవుడు మనల్ని సిద్ధపరచుకునేవాడు అంటున్నాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి పూర్వ దినాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా. ఎంత గొప్ప కృపలో మనము నిలిచి ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడో, ఆ కృపలో ఎన్ని మనకు కలుగుతున్నాయో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకప్పుడు ఎలాంటి ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు. ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉండేది, ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటున్నామో.
ఇలా ఒకప్పుడు ఎలాంటి పని లేదు, ఇప్పుడు ఎలాంటి పనిలో ఉంటున్నాం, ఎలాంటి ఉద్యోగంలో ఉంటున్నాం, ఎలాంటి వ్యాపారంలో ఉంటున్నామో. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా దేవుని కృప వలనే కలిగి ఉన్నాయని. హల్లెలూయా. నేనేమైనానో నేను దేవుని కృప వలనే నేను అయి ఉన్నానని. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దినము దేవుని కృపను నేను జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, ఒకప్పుడు నేను పిల్లలు లేని దాన్ని, అయ్యా ఇప్పుడు సంతానము కలిగి ఉన్నాను. ఒకప్పుడు నేను బీద రాళ్ళని నాయన, ఇప్పుడు సర్వ సముద్రి నువ్వు ఇస్తూ ఉన్నా, ఏ లోటు లేకుండా నువ్వు చూస్తూ ఉన్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఎలాగ మనల్ని బయటపడేస్తున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కేవలము యేసయ్యకే సాధ్యమా, యేసయ్య చూపిస్తున్న కృపకే సాధ్యమో, దేవుడు చూపిస్తున్న ప్రేమకే సమస్తము సాధ్యమైంది ప్రియులారా. హల్లెలూయా. బీదవారిని, ఏమి లేని వారిని అధికారులతో కూర్చుండబెట్టాయన. అన్నీ కోల్పోయిన వారిని మళ్ళీ కుమారుడిగా స్వీకరించి ప్రశస్త వస్త్రాలు తొడిగింపజేసేది దేవుని కృపయే. హల్లెలూయా. నీవు కూడా ఒకసారి ఆలోచించు, ఇంతకుముందు నువ్వు ఎక్కడెక్కడ కూర్చునేది, ఇప్పుడు ఎలాంటి వారితో కూర్చుంటావు, ఎలాంటి వారితో నువ్వు తిరుగుతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు కొంతమంది ఆటోలో వెళ్ళేవారు, ఇప్పుడు కారులో తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితి, కానీ ఇప్పుడు బండ్ల మీద వెళ్ళే స్థితిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమలో మనం నిలిచి ఉన్నామో, కానీ ఆ ప్రేమను మీరు మర్చిపోతున్నారా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, నీ కృపకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉన్నాను. మనం దేవునికి ఏమి ఇస్తున్నాం, ఏం చెల్లిస్తున్నాం? ఇంత ప్రేమ, ఇంత కృప మన ఎడల దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు పాపులము, దౌర్భాగ్యులము, నీచులము, అలాంటి వారిని దేవుడు మనల్ని ప్రేమించాడు పిల్లరా. హల్లెలూయా. మనం ఎలాగ ప్రేమిస్తాం? లోక ప్రేమ ఎలాగ ఉంటుంది? మంచిగా ఉంటే మనం ప్రేమిస్తాం, మంచిగా ఉంటే మనం మాట్లాడతాం, మంచిగా ఉంటే వారి మీద దయ చూపిస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ దేవుడట, నువ్వు ఎట్లా ఉన్నా దేవుడు ప్రేమించి వీళ్ళ కృప చూపించాడంట. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు మురికిగా ఉన్నా, నువ్వు పాపిగా ఉన్నా, నువ్వు దౌర్భాగ్యునిగా ఉన్నా, ఈ పౌలు ఎలాగ ఉన్నాడు? ఎందరినో చంపినవాడు, ఎందరినో హింసించినవాడు, ఎందరినో దూషించినవాడు, ఎట్లా ఉన్నా దేవుడు ఇష్టపడి ఆయన ప్రేమించాడు పిల్లరా. హల్లెలూయా. హల్లెలూయా. అదే పౌలు గారు ఏం చేశాడు? దేవుని బిడ్డలను కొట్టాడు, ప్రేమ లేకుండా వారిని తిట్టాడు, వారి శిరస్సుల్లో వేయించాడు, వారిని హింసించాడు. కానీ మానవుని కంటే ఎన్నో ఎన్నో వేవేల రెట్ల ప్రేమతో అదే దేవుడు ఈ పౌలు గారిని ప్రేమించి కృపను విస్తరింపజేశాడు. హల్లెలూయా. మనుషులు వెళ్ళడానికి కూడా పౌలును చూసి భయపడ్డారు, కానీ దేవుడు అతన్ని ప్రేమించాడు పిల్లారా. హల్లెలూయా. నీ దగ్గర కూడా మనుషులు రావడానికి భయపడవచ్చు, కానీ దేవుని ప్రేమ నీకు ఉంది. దేవుని కృపని ఎడల విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఆ కృపకి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞులై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనిషిని మనిషిగా ప్రేమించలేము, కృప చూపించలేము. దేవుడైతే అర్హత లేకున్నాను, దేవుడు మనల్ని ప్రేమించి తన కృపను చూపిస్తూ వస్తూ ఉన్నాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. ఆ కృపను ఎరుగుతున్నారా? ఆ కృపను జ్ఞాపకం చేసుకున్నారా? నీ స్థితి మొదట ఎలాగ ఉండే, ఇప్పుడు ఎలాగ ఉంది, అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ దేవుడు మారుస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్నయ్య సాక్ష్యం చెప్పాడు కదా, వారి స్థితిగతులు ఎలాగ దేవుడు మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలకై, ఆయన చూపించిన కృపకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా అధికమైన కృపలోనికి నడిపిస్తాడు, అధికమైన దీవెనలోనికి ప్రభు నడిపించేవాడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప అది వెలకట్టలేనిది. ఆయన చెప్పాడు కదా, యాక్సిడెంట్ అయింది, నీ మెమరీ కూడా చెప్పొద్దు అనుకున్నాం.
దేవుడు కాపాడాడు. కానీ ఒక సమయం వస్తుంది, అప్పుడు చెప్పాలనుకున్నా. ప్రైజ్ లార్డ్. అది 2023 అనుకుంటా. ప్రైజ్ లార్డ్. 2023 ఏప్రిల్ 4వ తారీఖు హైదరాబాద్లో వివాహమైంది ప్రణయ్ది. ప్రైజ్ లార్డ్. ఆ మిడ్ నైటే అందరం బయలుదేరినాం. గీత సిస్టర్, అమ్మగారు, నేను, అన్నయ్య, మా ఇంకో అన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు అరుణ, వీళ్ళందరము ఒకే దాంట్లో అదే కారులో ఉన్నాం. ప్రైజ్ లార్డ్. నా ఫోటోలు చూస్తే మీరు చచ్చిపోవాల్సింది అనుకుంటారు. హల్లెలూయా. దగ్గరికి వచ్చినాం. వంగలపల్లి దాటినాము. ఇక్కడ 6 అవుతుంది, 5:30, 6. ఇక కొంచెం ఒక 10 నిమిషాలు అయితే ఇంట్లో ఉంటాం అందరం. హల్లెలూయా. ధర్మాపురం ఇంటర్ అవుతాము. అక్కడే అన్నయ్యకు కొంచెం కొనుక్కొచ్చిందో మరి ఏమైందో తెలియదు. రోడ్డు దిగి కారు అలానే వెళ్తుంది. ప్రైజ్ లార్డ్. వెళ్ళి ఒక చెట్టుకు గుద్దేసింది. ప్రైజ్ లార్డ్. ముందు భాగం అంతా కూడా పడిపోయింది, మొత్తం అంతా పగిలింది, అన్ని ఖరాబ్ అయిపోయింది. కానీ అందులో ఉన్నవారికి ఎవరికి ఏం కాలేదు పిల్లలు. ఒక రక్తపు బొట్టు కూడా కారలేదు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తే దాన్ని చూసినప్పుడల్లా ఇప్పటికి ఎప్పుడో సమాధుల గడ్డకు ఉండే వాళ్ళం అనుకున్నాం. ప్రైజ్ లార్డ్. పెద్ద ప్రమాదం నుంచి దేవుడు మమ్మల్ని అందరినీ తప్పించాడు, కృప చూపించాడు. హల్లెలూయా. ఆయన కృపకి ఎల్లప్పుడూ కృతజ్ఞలము. మళ్ళీ అది రీసెంట్గానే ఆ కారు తీసుకొని రావడం జరిగింది. ఇన్ని రోజులు దాని రిపేర్ విషయంలో కొంత ఉండడం ద్వారా మొన్ననే ఆ కారు రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్. అది ఎవరికి కూడా చెప్పలేదు కదా, కొంచెం ఖరాబ్ అయింది, దాన్ని రిపేర్కి ఇచ్చామని చెప్పుకుంటూ వచ్చాం పిల్లలు. హల్లెలూయా. అద్భుత రీతిగా గొప్ప ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడు. ఇక్కడ నిలబడే వాళ్ళం కాదు, కానీ దేవుడు తన కృప చేత కాపాడి కరుణించి తన పని కోసము ఇంకా ప్రభు బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎన్నో 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 ఉన్నాయి ఆయన చూపించిన కృపకై. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞై ఉండాలని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఎన్నో ఉండొచ్చు ఇలాంటివన్నీ. వాటన్నిటిలోంచి తప్పించింది ఆయనే, నిలబెట్టింది ఆయనే. కనుక ఆయన కృప మన ఎడల ఎప్పటికి కూడా నిష్ప్రయోజనము కాకూడదు. అది ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మారాలి. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని కృప అర్హత లేని వారికి అర్హతనిస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుని కృపయే మనల్ని గుర్తిస్తుంది. నువ్వు పనికొచ్చేవారని, మీరు అక్కడికి వస్తారని దేవుడు ఎంతగానో తన కృపను చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపును జ్ఞాపకం చేసుకునండి. యోసేపుని దేవుడు ఎలాగ ఇచ్చించాడో. ప్రైజ్ లార్డ్. ఆయనను శ్రమలు, శోధనలు ఎంతగానో ఆవరించాయి. యోసేపుని దేవుడిచ్చిన దర్శనాన్ని, కలని తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి వివరించినప్పుడు వాళ్ళు ఓర్చుకోలేదు. నీకు ఏం యోగ్యత ఉందని, మాకంటే నువ్వు ఆఖరి వాడవి. హల్లెలూయా. తల్లిదండ్రుల కంటే పెద్దవాడివా నువ్వు? ఈ కళల్లో ఉన్నట్లుగా నువ్వు అయిపోతావా? నీకు అంత అర్హత ఉందా? అంత హెచ్చించుకుంటున్నావా నీవు? ప్రైజ్ లార్డ్ అని అన్నదమ్ములు చాలా అసూయపడి ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టిన పరిస్థితి ప్రియులారా. హల్లెలూయా. కానీ అలాంటి పరిస్థితులలో ఇంకా వారి ఇబ్బందులన్నీ కూడా, వారి పెడుతున్న శ్రమ, శోధన అధికమైపోయింది. ప్రైజ్ లార్డ్. ఒక దశలో చంపేయాలనే అలాంటి పరిస్థితిలోనికి యోసేపు యొక్క అన్నదమ్ములు వెళ్ళిపోయినారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. వీడు చెప్పిన కళ్ళకి అర్హుడు కాదు,
వీడు గోతిలో పడడానికి వీడు అర్హుడు, వీడు చంపేయడానికి వీడు అర్హుడు. ప్రైజ్ లార్డ్. వీడి లోకంలో ఉండడానికి వీల్లేదని తలంచినప్పుడు దేవుడు యోసేపుకి తోడైనాడు ప్రియులారా. హల్లెలూయా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క తోడు ఈ యోసేపుకున్నదని పోతీఫరు గుర్తించాడు, కానీ ఈ అన్నదమ్ములు గుర్తించలేకపోయినారు, లోకము గుర్తించలేకపోయింది. వీడెంతగా హెచ్చించుకున్నాడో, హెచ్చించుకోవడానికి వీళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఏమి కూడా లేవని వారు అనుకున్న పరిస్థితి పిల్లరా. హల్లెలూయా. రోజులు గడుస్తుంది, కాలాలు గడుస్తున్న సమయాలలో దేవుడు మాత్రము యోసేపుని ఒక ఐగుప్తు దేశానికి అధికారినిగా చూచాడు. హల్లెలూయా. ఆయన అంతగా ఒక దాసుడి నుంచి ఒక అధికారిగా దేవుడు ఎత్తించాడు ఆయన్ని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక వ్యక్తిలో దేవుడు ఏం చూస్తాడు, మనుషులు ఏం చూస్తారు? ఒక వ్యక్తిలో దేవుడు ఏం చూస్తాడు లేదా లోకం ఏం చూస్తుంది? ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఆలోచనలు అందరికంటే మించిన ఆలోచనలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఇక్కడ పోతీఫరు భార్య కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. వీడు ఖైదీ, వీడు దొంగ, వీడు వ్యభిచారికుడు, ఇబ్బంది పెట్టేవాడని, వీడు చెరసాలకే తగిన వ్యక్తి అని ఖైదీలు బంధించబడిన స్థలములో ఉంచిరని రాయబడ్డది అక్కడ. హల్లెలూయా. ఖైదీ ఎవరేస్తారు? రుజువైన తర్వాత వీడి ఖైదీ అని తీర్పు తీర్చిన తర్వాతనే సెంట్రల్ జైలుకి పంపిస్తారు. హల్లెలూయా. ఈ యోసేపును కూడా తీర్పు తీర్చి ఏం చేశారు? ఖైదీలు ఉండట, వీడి ఖైదీకి అర్హుడు, వీడి శిక్షకు అర్హుడు. ప్రైజ్ ది లార్డ్ అని ఏం చేశారు? ఆ యోసేపుని చెరసాలకు పంపించేశారు. కానీ అద్భుత రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన కృపను చూపించాడు, ప్రేమను చూపించాడు యోసేపు మీద. ఆయన ఉన్న ఆ నీతిని బట్టి, ఆయనకున్న భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే యోసేపుకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకము లేదా శిరసాల అధిపతులు వీడి ఖైదీకే అర్హుడైనప్పటికీ, వీడి ఖైదీ అని ముద్రించినప్పటికీ, అన్నదమ్ములు వాడు చెప్పిన కళల్లో దేనికి కూడా వీడు అర్హుడు కాదు, వీడు సరిపోడని ముద్ర వేసినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు మాత్రము ఐగుప్తు దేశానికి యోసేపు అధికారి అని తీర్పు తెచ్చి దేవుడు అంతగా హెచ్చించాడు పిల్లరా. హల్లెలూయా. ఎంత గొప్ప కృప దేవుడు మనుషుల ఎడల, తను నమ్మిన వారి ఎడల విస్తరింపజేస్తూ వస్తున్నాడు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. దాసుడుగా ఉంటాడని అమ్మి వేశారు ఆయన్ని. హల్లెలూయా. ఏమన్నారు? ఇక వీడు చంపడేందుకు లేపోని కొంత జాలిపడి వీడిని ఇస్మాయిల్కి అమ్మి వేద్దాం. ఎవరైతే దాసుడుగా ఉండి ఏదో పని చేసుకుంటాడు, వీడు మన మీద ఉండి యజమానుడు అవుతాడా? కాదు, వీడు దాసి పని చేసుకోవాలని ఇస్మాయిల్కి యోసేపును అన్నలందరూ కూడా అమ్మి వేస్తారు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుత రీతిగా మరి దేవుడు ఏం చేశాడు? కృపను విస్తరింపజేస్తున్నాడు. సంవత్సరాలుగా దేవుని కృపను విస్తరింపజేసి అదే దాసుడుగా వెళ్ళిన వాడిని దేవుడు ఒక అధికారిగా, ప్రధానమంత్రిగా దేవుడు ఆ దేశంలో నిలబెట్టాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. దాసి పని చేసుకుని అంట్ల దగ్గర, ఊడ్చే దగ్గర కూర్చొని ఒక మూలకుండే ఈ యోసేపుని రాజులకే రథం మీద దేవుడు ఎక్కించాడు. హల్లెలూయా. అది దేవుని కృప. దేవుని కృప ఏమైనా చేయగలదు, దేవుని ప్రేమ ఏమైనా చేయగలదు. ఆయన ప్రేమను గుర్తించి ఆయన కృపకి కృతజ్ఞులై నిలిచినప్పుడు దేవుని ప్రేమ ఏదైనా చేస్తుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మనుషులు స్వార్థ ప్రియులు, కానీ దేవుడు కృపామయుడైనాడు, కనికరము చూపే దేవుడు అంటున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు కాలినడక నడిచేవారు వెహికల్స్ మీద వెళ్తున్నారు.
ఒకప్పుడు ఆటో నడిపిన వారు ఇప్పుడు కార్లలో వెళ్తున్నారు. ఒకప్పుడు అక్కడిక్కడ వీళ్ళ దగ్గర కూర్చునేవారు, ఇప్పుడు గనుల దగ్గర, అధికారుల దగ్గర, ఆఫీసర్ దగ్గర కూర్చొని వెళ్తూ ఉన్నారు. ఇదంతేంటిది? దేవుని కృప అన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దరిద్రులను నీవు ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు అని ఆమె ప్రార్థన చేస్తుంది. గొడ్రాల్ని పిల్లలు కాని దానిగా చేస్తావని చెప్తుంది ఆమె. హల్లెలూయా. మనుషులను పాతాళంలో ఉన్న వారిని వెలుపలికి రప్పించే దేవుడు అంటుంది ఆమె. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే దేవుడు అంటుంది ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఇవన్నీ మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత కృప, ఎంత కృప, ఎంత కృప దేవుడు మన ఎడల చూపిస్తున్నాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. శ్రమలు, శోధనలు ఆయనను ఆవరించినప్పుడు ప్రైజ్ ది లార్డ్, దేవుని ప్రేమే యోసేపుని జ్ఞాపకం చేసుకుంది. శ్రమలు, శోధనలు నన్ను ఆవరింపగా, అజ్ఞానము చేని నమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. అందరూ పాడు, అందరు పాడాలి. కోరలు నన్ను కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను రక్షించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను రక్షించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఈ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. ఆమేన్. ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే ఏమై ఉన్నాను నీ కృపయే. ఆమేన్. కృపయే ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే ఏమై ఉన్నాను నీ కృపయే. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ఉన్నానంటే కృపయే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పులు కొట్టి ప్రభువుని కనపరుస్తాం. హల్లెలూయా. ఈ 3 దినాలు కూడా ఎన్నడూ కని విని ఎరుగని రీతిగా మనలో ఏముందని ప్రభువు ఇశ్రాయేలును వెంబడించినట్లుగా ఈ 3 దినాలు ప్రభు మనల్ని వెంబడించాడు. ఆత్మస్వరూపిగా ఉండి మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆత్మ కార్యాలు జరిగించాడు. మనకు సాధ్యము కానివన్నీ కూడా దేవుని కృప ద్వారా సాధ్యం చేశాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైనా గడిపామా మనము? ఉదయం సాయంత్రం 3 పూటలు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ ప్రార్థనలో ప్రభు మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఏ విషయంలో మనం చింతించకూడదని, ఏ విషయంలో మనం బాధపడకూడదని తన దాసులు తన దగ్గరికి చేర్చుకున్నప్పటికీ మనము అనాథలము కాదని. రిబా స్తోత్రం. దేవుడు మనల్ని బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృపకి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞులై ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు విడిచిన దేవుడు మనల్ని విడువని దేవుడు. అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ కూడా యోసేపును విడిచారు, చనిపోయిన అనుకున్నారు. కానీ దేవుడు మాత్రం విడవలేదు పిల్లరా. దేవుని కృప ఐగుప్తులో ఉన్న యోసేపును జ్ఞాపకం చేసుకుంది. అందరం లేచినబడదాం. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న హల్లెలూయా యోసేపును దేవుని కృప, ప్రేమ జ్ఞాపకం చేసుకుంది. అన్నలు మర్చిపోయినారు కానాన్లో ఉండి, తల్లిదండ్రులు మర్చిపోయినారు కానాన్లో ఉండి. కానీ దేవుని కృప దేశాలు మారినా మారకుండా, విడవకుండా యోసేపును జ్ఞాపకం చేసుకుంటుంది.
అందరం రెండు చేతులు పైకెత్తుదాం. అయ్యా నీ కృపయే అరువుగా లేని మమ్మల్ని అరువులుగా చేసింది నాయన. యోగ్యత లేని వాటి మీద మమ్మల్ని యోగ్యులుగా చేసింది, మమ్మల్ని హెచ్చించింది, మమ్మల్ని అరువులుగా చేసింది నాయన. అయ్యా ఏ పాటి వారము ప్రభువా మేము. రిబా షబా రబా ఖబా రబా రిబా దురల రబా ఖబా రిబా షబా రబా. యా కేవలం నీ కృప ద్వారానే ఈ స్థలంలో నిలబడ్డాము నాయన. పాపపు స్థలాలలో, దరిద్రపు కొంపలలో ఉండే మమ్మల్ని నాయనా పరిశుద్ధ స్థలాలలో నిలబెడుతున్నావు నాయన. రిబా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. నీ కృపకి ఎల్లప్పుడూ కృతజ్ఞతము ప్రభువా. ఎప్పుడో చచ్చిపోయే వారము నాయన, మమ్మల్ని ఇంకనూ మీరు బ్రతికింపజేస్తున్నారు నాయన. ఇంకనూ మీరు జీవింపజేస్తున్నందుకు మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతమై ఉంటున్నాము నాయన. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు నాయన, ఇంత గొప్ప యోగ్యత మాకు ఇచ్చావు నాయన. అయ్యా మేము ఏ పాటి వారము నాయన. నీ కృప ఎంతో గొప్పది నాయన. గొర్రెలు కాసుకునే యోధని మోషేను ప్రభువా అయ్యా నాయకునిగా నిలబెట్టింది నీ కృప నాయన. గొర్రెల కాపరి అయిన దావీదుని నాయన యూదా దేశానికి నాయన నీకు స్తోత్రము నాయన. రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టింది నీ కృపయే. వాళ్ళు ఎంతో మంది యోధులు ఉన్నారు, ఎంతో మంది అరువులు ఉన్నారు. స్తోత్రము నాయన. యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతము నాయన. నీ కృపయే నీ కృపయే నీ కృపయే నీ కృప ద్వారానే ఇదంతా జరుగుతూ వస్తుంది నాయన. నీ కృప లేని ఒక క్షణము జీవించలేము నాయన. అయ్యా ఒకప్పుడు కాలినడకన వెళ్ళే వారికి నువ్వు వెహికల్స్ ఇచ్చావు నాయన. ఒకప్పుడు నాయన నీకు వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఎటు వెళ్ళడానికి కూడా ఏమి లేని దానికి ప్రభువా, ఏమి లేని వాటికి ప్రభువా మాకు ఎన్నో సౌకర్యాలు ఇచ్చావు. కార్లు ఇచ్చావు, ట్రాక్టర్లు ఇచ్చావు, వ్యాన్లు ఇచ్చావు నాయన. అయ్యా నీకు స్తోత్రము ప్రభు. ఎలా మరవగలం ప్రభు నీ కృపను. అయ్యా ఎప్పుడు తండ్రి స్తోత్రం స్తోత్రం. సరిగా పండుకోలేని పరిస్థితులు నాయన. ఇల్లు లేదు నాయన, వస్త్రాలు లేవు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. కూర్చోడానికి కుర్చీలు లేవు నాయన. ప్రైజ్ ది లార్డ్. వర్షం వస్తే ఊర్చే పరిస్థితులు నాయన. అటు ఇటు దొర్లాడిన పరిస్థితులు ప్రభువా. ఎప్పుడైతే నువ్వు నెమ్మదినిస్తూ అయ్యా యోగ్యులు కానప్పటికీ యోగ్యులు చేస్తున్నాయన. హల్లెలూయా. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభువా గృహాలలో నివసింపజేస్తున్నావు నాయన. స్తోత్రం నాయన. అయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ మీ కృతజ్ఞతలు ప్రభు. అయ్యా ఒకసారి మా వెనుకకు తిరిగి చూస్తే నాయన ఎన్నో భయంకరమైన దినాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, కరువులు, కాటకాలు, శ్రమలు, శోధనలు. కానీ ఇప్పుడైతే నువ్వు నీ కృపణ వలన ప్రభువా మమ్మల్ని నిలబెడుతూ ఉన్నావు ప్రభువా. అయ్యా మేము కొత్త అయ్యా నీకు తప్పిపోయిన కుమారులాగా ప్రభువా ఎంతో తండ్రి లోకములో తిరిగినప్పటికీ ప్రభువా అయ్యా నీకు వందనాలు. దౌర్భాగ్యమైన జీవితం జీవించినప్పటికీ నీ ప్రశస్తమైన పరిచర్య కొరకై ప్రభువా అయ్యా మీరు ఏర్పాటు చేసుకుని దీంట్లో మమ్మల్ని అందరినీ పాలిభాగస్తులుగా చేస్తున్నావు. ఒకప్పుడు చీదరించుకున్న వారు, ఒకప్పుడు ఏలన చేసిన పరిస్థితులు నాయన. అయ్యా నీ కృప వల్ల ప్రభువా ఘనతనిస్తున్నందుకు మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. అందరం స్తుతిస్తామా? అందరం మీ పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు ఎలాగుండే ఇప్పుడు ఎలాగా ఉన్నా, ఎలాంటి సమృద్ధికరమైన స్థితిలో ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. రిబా శబా రబా కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే
కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే కృపయే ఆమేన్ స్తోత్రం ఉన్నాను నీ కృపయే అందరం కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే కృపయే అవును ప్రభు నీ కృప లేనిది ఇక్కడ లేను నీ కృప లేనిది మీ బ్రతకలేము ప్రభు కృపయే కృపయే అందరూ గొప్ప స్వరముతో దేవుని కృపను జ్ఞాపకం చేసుకుందాం ఆయన అపారమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం హల్లెలూయా కష్టకాలంలో నష్టపోయిన పరిస్థితిలో దౌర్భాగ్యమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నీ బీద స్థితిలో నీ జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ప్రధానులతో అధికారులతో నిన్ను నిలబెడుతున్నాడు ఉద్యోగం లేని పరిస్థితి వ్యాపారం లేని పరిస్థితి పని లేని పరిస్థితి అలాంటి దేవుడు నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా అందరూ చెంబులు కొట్టి ప్రభుని గణపరుచుదాం అందరూ చెంబులు కొడుతూ దేవుని కృపను జ్ఞాపకం చేసుకో నీ కృప నుండి మేము విడిపోము నాయనా నీ కృప నుంచి మేము తొలగిపోము నాయనా ఎల్లప్పుడూ నీ కృపకు కృతజ్ఞులైనాము నాయనా అండి హల్లెలూయా నువ్వు బీదగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోలేదా నువ్వు దరిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోలేదా దిక్కు మొక్కు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను దేవుడిని జ్ఞాపకం చేసుకోలేదా ఉద్యోగం లేక పని పాట లేక వ్యాపారం లేక ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోలేదా దేవుడు హల్లెలూయా బీదరైన నిన్ను ఐశ్వర్యవంతులేడు అధికారులు లేదంట ప్రధానులు లేదంట గుంటలో ఉన్నవాడిని దాసుడుగా ఉన్నవాడిని అధికారిగా చేసి రథం ఎక్కించిన దేవుడు దేవానికి వెలలేని వెలకట్టలేని ప్రేమకి కృపకి ప్రభు మేమేమి ఇవ్వగలము నాయన ఏమి ఇవ్వగలము ప్రభు అందరము స్తుతిస్తామా అయ్యా ఇప్పుడు ఇచ్చిన ఈ స్థితి నీదేనయ్యా నా జ్ఞానం లేదు దానిలో నా బలము లేదు దానిలో కేవలం నీ కృప వలనే ఈ స్థితిలో ఉన్నాను కేవలం నీ కృప వలనే నేను బ్రతుకుచున్నాను నేను నా కుటుంబము నెమ్మదిగా ఉంటుంది కేవలం నీ కృపే నీ కృపే నీ కృపే నీ కృపే హల్లెలూయా మరువని ప్రేమ మరచిపోని ప్రేమ ఎవరు చూపించలేని ప్రేమ ఎవరు కనపరచని కృప లోకము అని ప్రేమ లోకము చూపని కృప అనజరేయుడైన యేసయ్యకే అది సాధ్యము ఆయన ఒక్కడే కనికరపడేవాడు ఆయన మాత్రమే కృప చూపించే దేవుడు అంటున్నాడు స్తోత్రం 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 హల్లెలూయా 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 మరొకసారి చేతులు పైకి చప్పలు కొట్టి ప్రభుని కనపరుస్తాం ఆయన కృపను బట్టి ఆయన మహిమను బట్టి ఆయన ప్రేమను బట్టి ఇక మెండారుగా నీ కృప విస్తరించును గాక బలముగా నీ కృప విస్తరించును గాక వేవేల సంవత్సరాలకి ప్రభా నీ కుటుంబాల మీదనైనా నిపుణుల కుటుంబాల మీద కృప 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 విస్తరింపజేయుదుగాక కృపలోనే మమ్మల్ని వృద్ధి చేయుదుగాక
కృపలో ఇంకో బలపరుచుని నడిపించండి దేవా.